నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు అటు ఆధ్యాత్మికంగా, ఇటు భవిష్యత్తుకు సంబంధించి చాలా విషయాలు ఆల్రెడీ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మన ఛానల్‌లో. మనందరికీ సుపరిచితులు డాక్టర్ పివి రెడ్డి సార్. సార్ భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని తన దివ్య దృష్టి ద్వారా చాలా విషయాలు చెప్పున్నారు. అటు ఎలక్షన్స్‌కి సంబంధించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూటమి గురించి, వైఎస్ఆర్ గురించి, అటు బీఆర్ఎస్ పార్టీ గురించి ఇలా రకరకాలుగా గత నెలలో చేసిన వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ పొలిటికల్‌కి సంబంధించి చాలా వరకు నిజమైన సందర్భాలు మనం గమనించాం. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని వాస్తులో మార్పులు రావటం, వాస్తు గురించి రకరకాల చర్చలు జరగడం జరుగుతోంది. అసలు ఈ వాస్తు అంటే ఏమిటి? తన దివ్య దృష్టి ఏం చెప్తుంది? వాస్తుని నమ్మొచ్చా? నమ్మకూడదా? ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ ఏమిటి సార్ వాస్తు అంటే ఏమిటి? మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది? అసలు ఈ వాస్తుని నమ్మొచ్చంటారా? చెప్పండి. ప్రేక్షకులకు, మేధావులకు, పండితులకు నమస్కరించి మాట్లాడుతున్నా మేడం. యాక్చువల్‌గా చెప్పాలంటే వాస్తు అనే పదం బ్రహ్మసత్యం అని ప్రత్యక్షంగా నాకు నా దివ్య దృష్టిలో బ్రహ్మదేవుడు నాకు చెప్పడం జరిగింది. బోధించడం జరిగింది. హ్మ్. వాస్తు అనే పదము బ్రహ్మసత్యం. హ్మ్. వాస్తు సంపూర్ణంగా నమ్మొచ్చు 100%. ఓకే. వాస్తు అంటే వాస్తు అనే పదానికి అర్థం తెలవని వాళ్ళు గూడా వాస్తు గురించి బోధన చేస్తున్నారు మేడం. హ్మ్. అంటే వాస్తు అంటే ఈ అనంత విశ్వం ఫస్ట్ మనం ప్రారంభం నుంచి మనం ఆలోచన చేస్తే, ఈ అనంత విశ్వము 100% ఇది వాస్తుకు నిర్మించడం జరిగింది. ఓకే. మీరు చూడండి, మన అనంత విశ్వం ఉపరితలం చూడండి. హ్మ్. మనం చుట్టూ తిరిగి చూస్తే హ్మ్. గుండ్రని ఆకారంతో ఉంది. ఇప్పుడు మనం భూగోళంపై జీవిస్తున్నాం. మన భూగోళం గూడా మన ఖగోళంలో ఉన్న అన్ని ఎనలేని ఖగోళాలు గూడా ఏదైనా గూడా గుండ్రని ఆకారంతో ఉంటాయి. హ్మ్. గుండ్రని ఆకారం కలిగి వాస్తు అనే పదానికి అర్థం సమతుల్య భూభారం. హ్మ్. బ్యాలెన్స్‌డ్ ఎనర్జీనే వాస్తు అంటాం. ఓకే. వాస్తు అనే పదానికి అర్థం ఏందంటే, యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ అనంత విశ్వము సృష్టినే వాస్తు అనే పదమును చేసుకొని హ్మ్. ఈ విశ్వం ఏర్పడింది. హ్మ్. ఈ విశ్వంలో గూడా ఎనలేని ఖగోళాలు గూడా హ్మ్. ఏర్పడ్డాయి. వాస్తు సిద్ధాంతాన్ని హ్మ్. ఈ విశ్వం సృష్టించినప్పుడు సృష్టికర్త ఫస్ట్ వాస్తు సిద్ధాంతాన్ని అనుసరించే ఈ విశ్వము సృష్టించడం జరిగింది. హ్మ్. మీరు చూడండి మేడం, ఇప్పుడు ఈ విశ్వంలో భగవంతునిచే నిర్మించబడినయి, సృష్టించబడినయి ఏదైనా గూడా 100కు 100% సంపూర్ణ వాస్తుతో నిర్మించబడినాయి. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ అనంత విశ్వగర్భంలో మన ఖగోళం తీసుకుందాం. హ్మ్. మన ఖగోళం సంపూర్ణం 100% వాస్తుకు నిర్మించబడింది కాబట్టి, శూన్యంలో గ్రహాలు తమ తమ కక్షలో బ్యాలెన్స్ తప్పకుండా, హ్మ్. లయ తప్పకుండా, భ్రమణం పరిభ్రమణంలో హ్మ్. ఈ అనంత విశ్వంలో తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉన్నాయి. హ్మ్. ఈ ఎనలేని ఈ అనంత విశ్వం అంతర్భాగంలో విశ్వగర్భంలో అలానే ఎనలేని ఖగోళాలు గూడా సంపూర్ణ వాస్తుకు నిర్మించబడినయి. హ్మ్. అది 100కు 100% బ్యాలెన్స్ తప్పకుండా మా సృష్టి మనుగడ కొనసాగుతుంది. ఓకే. ఇప్పుడు మనం మన ఖగోళంలో, మన భూగోళంపై ఎగ్జాంపుల్‌గా మనం ఆలోచన చేస్తే, భగవంతుని ద్వారా సృష్టించబడింది గానీ, ఏదైనా గూడా మీరు ఆలోచన చేయండి. హ్మ్. మన భూగోళంపై హ్మ్. భగవంతుని చేతిలో సృష్టించబడింది హ్మ్. ఏదైనా గూడా సంపూర్ణ వాస్తుకు సృష్టించబడినాయి. ఓకే. భగవంతునిచే నిర్మించబడినయి, సృష్టించబడినయి. హ్మ్. ఎగ్జాంపుల్‌గా మానవుని దేహం తీసుకుందాం. హ్మ్. మన మానవుని దేహాన్ని చూసుకుంటే, మానవుడు 2 కాళ్ళపై బ్యాలెన్స్ తప్పకుండా ఎలా నడుస్తున్నాడో, ఎలా జీవిస్తున్నాడో, హ్మ్. 100కు 100% వాస్తు లోపం లేకుండా
మానవుని దేహం నిర్మించబడింది. హ్మ్. అలానే ఈ భూగోళంపై సృష్టించబడిన, జన్మించబడిన భగవంతుని అనుగ్రహంతో కోటాను కోట్ల భూవనరులు, హ్మ్. కోటాను కోట్ల జీవులు. హ్మ్. మీరు చూడండి ఏ జీవి అని ఆలోచన చేసినా గూడా హ్మ్. అది సంపూర్ణ వాస్తు బలంతో నిర్మించబడింది, సృష్టించబడింది హ్మ్. ఆ భగవంతుని అనుగ్రహంతో. కానీ ఇప్పుడు మన మానవుని కోణంలో ఆలోచన చేస్తే భగవంతునికి, మానవునికి ఈక్వల్‌గా పోల్చుకోకూడదు. హ్మ్. భగవంతుడు సృష్టించింది 100కు 100% బ్యాలెన్స్ తప్పకుండా హ్మ్. ఉంటుంది. హ్మ్. సంపన్నంగా 100% వాస్తు బలంతో నిర్మించబడింది. ఓకే. కానీ భగవంతుడిని సృష్టించిన మానవుని హ్మ్. సృష్టికి ప్రతి సృష్టి మానవుని సృష్టి మాత్రము హ్మ్. అది అసాధ్యం అన్నట్టు. 100కు 100% మానవుడు సంపూర్ణ వాస్తుతో ఏది సృష్టించలేడు. ఓకే. ఆ భగవంతునికి ఈక్వల్‌గా టాలీ చేసుకోకూడదు మానవుడు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు చూడండి, వాస్తు అనేది నా దివ్య దృష్టి ప్రకారంగా ఈ అనంత విశ్వంలో భగవంతుని దృష్టిలో 2 ఉన్నాయి. హ్మ్. సంపూర్ణ వాస్తు కలిగింది 100% వాస్తు మార్కులు కలిగిన హ్మ్. సిద్ధాంతము ఆ భగవంతుని చేతిలో ఉంది. అది గుండ్రని ఆకారం కలిగింది. ఓకే. అది తన గమ్యస్థానానికి బ్యాలెన్స్ తప్పదు, లయ తప్పదు. లయ తప్పదు, బ్యాలెన్స్ తప్పదు. హ్మ్. ఇప్పుడు మానవుడు సృష్టించేది ఏదైనా గూడా హ్మ్. 4 మూలలు కలిగి మానవుడు సృష్టిస్తుండు. హ్మ్. మీరు చూడండి, భగవంతుడు సృష్టించింది మానవుని దేహం గావచ్చు, అనేక కోటాను కోట్ల మన భువనాలు చూడండి. ఒక చెట్టు చూడండి. హ్మ్. దాని ఆకారం గింజల్లో నిర్మించబడింది. ఆ చెట్టు చూడండి ఎంత హైట్ పెరిగినా గూడా, ఎన్ని విపత్తులకైనా గూడా అది తట్టుకొని జీవించే అంత శక్తి ఆ చెట్టులో సంపూర్ణ వాస్తుకు నిర్మించబడింది గాబట్టి, అది జీవించగలుగుతుంది. రైట్. అలానే మానవుడు సృష్టించింది మాత్రం మానవునికి భగవంతుని లెక్క 100కు 100% మార్కులు తెచ్చుకోలేడు హ్మ్. వాస్తులో. హ్మ్. మానవుడు నిర్మించబడింది మానవునిచే సృష్టించబడేదంతా 4 మూలలు కలిగి మనం నిర్మిస్తున్నాం. హ్మ్. 4 మూలలు కలిగిన దాన్ని మనం ఎగ్జాంపుల్‌గా గుండ్రని ఆకారం కలిగిన దాన్ని హ్మ్. మనము మన మైండు ఎక్కడైతే మనం ఊహిస్తున్నామో, మనం ఊహించిన దాని గమ్యస్థానానికి మనం విసిరేస్తే హ్మ్. గుండ్రని ఆకారం కలిగింది. దాని ప్రయాణంలో బ్యాలెన్స్ తప్పదు, లయ తప్పదు. హ్మ్. అది మనం అనుకున్న కాడికి రీచ్ అయితుంది. హ్మ్. హ్మ్. అదే 4 ముళ్ళలు కలిగింది ఏదైనా మీరు విసిరేయండి. రైట్. అది 1/4 గూడా ప్రయాణం చేయలేదది. ఓకే. అదే నేను ఎందుకు చెప్తున్నానంటే, అదే జనన మరణం మధ్యన జరిగే రహస్యం అన్నట్టు. హ్మ్. మానవునికి మరణం ఉంది గాబట్టి సంపూర్ణ వాస్తు భగవంతుడు ఇవ్వలే. హ్మ్. సంపూర్ణంగా మానవుడు ఇప్పుడు ఇదొక్కటే గాకుండా, మనం హ్మ్. జీవిస్తున్న గృహాలే గాకుండా, హ్మ్. సృష్టిపరంగా సృష్టించబడినయి ఏదైనా గూడా, మనము భగవంతుని అనుగ్రహంతో 100% సృష్టించబడినట్లు, హ్మ్. మానవుని దేహము భగవంతుని చేతిలో నిర్మించబడిన భగవంతుడు మానవునికి కొన్ని కర్మలు పెట్టాడు. రైట్. ఆ కర్మానుసారము ఇప్పుడు 4 మూలలు కలిగింది మానవుని సృష్టి. హ్మ్. అది సంపూర్ణ ఆయుకాలంతో, సంపూర్ణ వాస్తవం కలిగినతో జీవించలేదది. హ్మ్. అట్లా. ఓకే. కాబట్టి మానవునికి ఎన్ని జన్మలెత్తినా గూడా ఆ భగవంతుని అద్భుత రహస్యాలు కనుగొనలేడు. హ్మ్. అయితే ఈ మానవుని జన్మ కర్మలు, హ్మ్. జనన మరణం అన్నట్టు. జనన మరణం అనేది ఈ సంపూర్ణ వాస్తుకు మనకు అసాధ్యం అన్నట్టు. ఓకే. నువ్వు 100కు 100% ఎగ్జాంపుల్‌గా హ్మ్. మనం నిర్మించుకున్నది 100% నిర్మించుకున్నా గూడా, మనము ఆ భగవంతుడు కర్మలకు లోబడే మానవుడు జీవిస్తాడు తప్ప, ఓకే. మానవుడు ఊహించినట్టుగా నేను 1000 బతకాలన్న సంకల్పంతో ముందుకు పోతే మాత్రం జీవించలేడు. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఇల్లులు కట్టేటప్పుడు సార్ 100% వాస్తు అని
ఒక పాంప్లెట్‌లో ఇస్తూ ఉంటారు. ఈ 100% వాస్తు అనేది రాంగ్ అంటారు. అంతేగా? 100% వాస్తు అనేది అసాధ్యం. ఓకే. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు నాటి మానవుడు ఇప్పుడు సంపూర్ణ వాస్తు అనేది సం నా దివ్య దృష్టి ప్రకారం చెప్పేది గుండ్రని ఆకారం కలిగింది. హ్మ్. ఇప్పుడు మనకు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది హ్మ్. ఆ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్‌కు ఏమాత్రం 4 మూలలు సమానమైన ఎనర్జీ కలిగి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం 4 మూలలు కలిగి ఉంటున్నాం. హ్మ్. అది హ్మ్. పాజిటివ్, నెగెటివ్, నెగెటివ్, పాజిటివ్. ఓకే. 4 సంపూర్ణ గుండ్రని ఆకారం కలిగింది కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీతో కూడుంటది. హ్మ్. హ్మ్. 4 మూలలు కలిగింది పాజిటివ్, నెగెటివ్, నెగెటివ్, పాజిటివ్. ఎంతైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అంత నెగెటివ్ ఎనర్జీ కలిగి ఉంటుంది. ఓకే. మానవుడు నిర్మించిన దానిలో. హ్మ్. హ్మ్. మానవుడు బాగా అర్థం చేసుకోండి. ఓకే. మానవుడు నిర్మించిన దానిలో 100కి 100 మానవుడు ఊహించినా గూడా హ్మ్. సంపూర్ణ వాస్తు కలిగిందన్నది మానవుడు నిర్మించిన దానిలో 50% నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. 50% పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. రైట్. అదే భగవంతుడు నిర్మించిన దానిలో నెగెటివ్ ఎనర్జీ ఉండదు. మొత్తం పాజిటివ్‌నే 100% ఉంటుంది. సంపూర్ణంగా 100% పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. రైట్. సో, చాలా ఓకే. అంటే చాలా బాగా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. ఇంకొకటేందంటే హ్మ్. మేడం హ్మ్. అదొక్కటే గాకుండా ఇప్పుడు మనం జీవిస్తున్న గృహ మనం ఎక్కువ మానవుడు దేనిపై ఆధారపడి ఉన్నాడు సంపూర్ణ వాస్తు అంటే జీవిస్తున్న ఆ ఇంటి గృహ మీదనే. నిర్మాణాల పైన హ్మ్. వాస్తు హ్మ్. సంపూర్ణంగాని అవును. మనం ఆలోచన చేస్తున్నాం. హ్మ్. కానీ నా దివ్య దృష్టి ప్రకారంగా ఈ భగవంతుడు నిర్మించిన మన దేహానికి హ్మ్. వెనకడ పెద్దలు చెప్పారు. ఇప్పుడు గూడా మనం కర్మ సిద్ధాంతం చెప్తుంది. హ్మ్. మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు గూడా అగ్ని పరీక్ష లాంటిదని. హ్మ్. అది ఎలా అంటే సంపూర్ణ వాస్తు అనేది ఒక గృహానికే గాకుండా హ్మ్. మానవుడు మాట్లాడే మాట గాని, హ్మ్. మానవుడు చూసే చూపు గాని, మానవుడు రిసీవ్ చేసుకునే వినికిడి శక్తి గాని, సౌండ్ వైబ్రేషన్స్ గాని హ్మ్. సంపూర్ణ వాస్తుకు అనుగుణంగా ఒక బ్యాలెన్స్‌డ్ శక్తితో చూడగలుగుతున్నాడా మానవుడు? చూడలేడు. మీరు బాగా ఆలోచన చేయండి. అవును. ఒక వ్యక్తి చూస్తున్నాడంటే ఆయన నెగెటివ్ ఎనర్జీతోని చూస్తున్నాడా? పాజిటివ్ ఎనర్జీతోని చూస్తున్నాడా? అన్నది మీరు బాగా చూడండి. హ్మ్. హ్మ్. మన చూపులో గూడా వాస్తు ఆధారపడి ఉంది. ఓకే. మన మాటలో గూడా వాస్తు ఆధారపడి ఉంది. హ్మ్. హ్మ్. మన చెవులో మనం రిసీవ్ కెపాసిటీ మనం ఒకటనుకుంటే మనం ఎగ్జాంపుల్‌గా ఓ వ్యక్తి ఒక పాజిటివ్‌గా మాట్లాడిన దాన్ని హ్మ్. తన ఆలోచన, అవగాహన లేని వ్యక్తి అది నెగెటివ్‌గా రిసీవ్ చేసుకునే శక్తి గూడా ఉంది. హ్మ్. అవునా గదా! మన ఎక్స్‌పోజర్, రిసీవర్ అనేది డిపెండ్ ఆన్ వాస్తుపై ఆధారపడి ఉంది. రైట్. ప్రతిది మన మాట, చూపు ఏదైనా గూడా అన్నీ సం వాస్తే అంటారు. అన్నీ వాస్తుకు అనుకూలంగా మనం సంపూర్ణంగా వాస్తుకు అనుకూలంగా మాట్లాడలేకపోతున్నాం. హ్మ్. రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఓకే. అందుకే మానవునికి పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీ కలిగిన వాస్తు హ్మ్. కర్మానుసారం కలిగి ఉన్నాము. మరణం తప్పదు అందుకే. ఓకే. సో, చాలా అంటే చాలా చక్కగా చెప్పారు సార్. అసలు వాస్తు యొక్క విలువలు ఏంటి అనేది క్లారిటీ ఇచ్చేశారు. వాస్తు ఉంది. కాకపోతే భగవంతుడు నిర్మించిన వాస్తుకి, మనుషులు నిర్మిస్తూ ఉన్న ఈ వాస్తుకి చాలా వ్యత్యాసం ఉంది. ఎలాంటి వ్యత్యాసాలున్నాయి, ఏమిటి అనేది వీడియోలో చాలా క్లారిటీ ఇచ్చారు. మనం ఏ వాస్తుని నమ్మాలి, ఎలా నమ్మాలి, ఏమిటి అనేది ఆహ్, చాలా వరకు చెప్పున్నారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.